హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో చూస్తున్నారు కదండి, మొన్న వీడియో కంటిన్యూషన్. ఇది నిన్ననే పెట్టాల్సింది, కానీ నాకైతే అస్సలు కుదరలేదండి. అందుకని చెప్పేసి ఈరోజు అయితే షేర్ చేస్తున్నాను. అసలు టైమే లేదండి. అసలు నిన్న కానీ ఈరోజు కానీ చాలా టెన్షన్గా గడిచింది. అసలు నిజంగా చెప్పాలంటే 7 బ్లౌజెస్ ఇచ్చారు ఒకరని చెప్పాను కదా, ఆ బ్లౌజ్ స్టిచ్ చేయడంలోనే జరిగిపోయింది నాకు మొత్తం కూడా. ఇంకేంటంటే తను ఇవాళ మార్నింగ్ అయితే వచ్చిందండి. అందరు కస్టమర్స్ ఈ విధంగా ఉంటే టైలర్స్ అనేవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు నిజంగా చెప్పాలంటే. ఈ కస్టమర్ ఉన్నట్టు ఉంటే కనుక ఖచ్చితంగా అండి ప్రతి ఒక్కరు కూడా టైలరింగ్ చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది ఏంటి అంటే టైలరింగ్ చేయడానికి ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి చెప్తాను చూడండి, చాలానే ఉన్నాయి. అవి మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక టైం చెప్తారండి. ఈరోజు బ్లౌజ్ ఇచ్చారనుకోండి, రేపటికి కావాలనో ఎల్లుండికి కావాలనో ఇలా చెప్తూ ఉంటారు. మనం ఆ టయానికి స్టిచ్ చేసి తొందర ఎన్ని పనులున్నా కూడా వాళ్ళకేమో బ్లౌజ్ స్టిచ్ చేయడానికే ప్రయత్నిస్తాము, చేస్తాం కూడా అండి. అందులో చాలా వరకు కూడా ఈ టైం అనేది 2 డేస్ అనుకోండి, ఆ 2 డేస్ అయిపోయినా కూడా రారు. డిసప్పాయింట్ ఇక్కడే పడిపోతుందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా బ్లౌజ్ ఇస్తే కస్టమర్ రాగానే ఏంటనుకుంటారు, ఈ బ్లౌజ్ కుట్టి ఇచ్చేస్తే మనీ వస్తాయి, తొందరగా కుట్టించి ఇవ్వాలి అనేసి అనుకుంటూ ఉంటారు చాలామంది కూడా. అలాంటప్పుడు కస్టమర్ ఈ టైంకి చెప్పిన తర్వాత, ఈ టైంకి వాళ్ళు వస్తారు, ఈ బ్లౌజ్ తీసుకోని వెళ్తారు, మనీ ఇచ్చేసి వెళ్తారు అని ఒక ఆశ అయితే ఉంటుంది ప్రతి ఒక్క టైలర్కి అండి. నిజంగా టైలరింగ్ చేసేవాళ్ళు మీరే చెప్పండి, నిజంగా అవునంటారా కాదంటారా అని చెప్పేసి. ఆ బ్లౌజ్ తీసుకొని వెళ్తారు, మనీ ఇస్తారు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు చెప్పిన గడువు ముగిసిపోయి ఉంటుంది, తర్వాత రోజైనా రారండి. అప్పుడే చిరాకు వచ్చేస్తుంది నిజంగా చెప్పాలంటే. అంతే కదా అండి, మనీ వస్తుంది అని ఆశతో కుట్టి ఆ టయానికి ఎన్ని పనులున్నా కూడా పనులు పక్కన పెట్టి ఈ టయానికి కస్టమర్ వస్తారు అని అనుకున్న తరువాత ఆ టయానికి రాకపోతే ఫస్ట్ అక్కడే డిసప్పాయింట్ అయిపోతారు. సెకండ్ పాయింట్ ఏంటంటే, కుట్టి ఇస్తాం కదా, మనీ ఇస్తారని ఎంత ఆశగా ఉంటామో, తీసుకొని వెళ్ళేసి తర్వాత ఇస్తామండి అనేసి చెప్తారు కదా, బ్లౌజ్ వాళ్ళ చేతులకి పడిన తర్వాత అయ్యో అమౌంట్ తేలేదండి, ఏదో పని మీద వచ్చి ఇలా వచ్చాను తీసుకొని వెళ్దామని చెప్పేసి మనీ ఈసారి వచ్చినప్పుడు ఇస్తానండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కస్టమర్స్. చాలా వరకు నేను కూడా చూశానండి, ఇలా గమనించానమాట నేను కూడా. కుట్టిన తర్వాత తీసుకొని వెళ్తారు హడావిడిగా. ఏదో పని మీద ఉంటే ఇలా వచ్చాను, ఇంకా మీరు ఉన్నారు కదా అని చెప్పేసి వచ్చేసాను, కుట్టారో లేదా అని చెప్పేసి. ఓ కుట్టారా, సరే అండి తీసుకెళ్తున్నాను, ఈసారి వచ్చినప్పుడు మనీ ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇలా కూడా ఉన్నారు చాలామంది కూడా. ఇంకో పాయింట్ ఏంటంటే, నాకు జరిగింది చెప్తాను చూడండి, మర్చిపోయా మీకు, అది నేను చెప్పలేదు కదా. ఎప్పుడో బ్లౌజెస్ కుట్టింటే వేరే పాప తీసుకొని వచ్చింది, అక్క బాగా కుడుతుంది అని చెప్పేసి జనవరిలో కుట్టానండి నేను. రీసెంట్గా జనవరిలో, అంటే ఇప్పుడు 4 మంత్స్ కంప్లీట్గా కంప్లీటెడ్ అయిపోయిందనమాట. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఈ ఏప్రిల్కి కంప్లీట్ అయిపోయిందనమాట. వాళ్ళకి ఇచ్చేసి కూడా నేను ఇంతవరకు నాకు మనీ ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పున్నాను మీకు. ఎప్పుడు 21 కాదండి, శ్రీరామనవమి లాస్ట్ రోజు అండి. శ్రీరామనవమి లాస్ట్ రోజు, ఆ రోజు కూడా నేను శారీనే కట్టుకొని ఉన్నాను. మీకు గుర్తుందో లేదో, ఆ రోజు గుడికి కూడా వెళ్ళేసి టెంకాయ అది చూపించాను కదా మీకు, ముత్యం ఇచ్చారని చెప్పేసి. ఆ రోజు ఈవినింగ్ నేను గుడికి వెళ్ళానండి. ఏప్రిల్ 10th చెప్పాలంటే, కరెక్ట్గా ఏప్రిల్ 10th అండి. వాళ్ళు అంతకుముందు నేను కాల్ చేస్తే ఏప్రిల్ 10th ఇస్తా అన్నారు. ఇంకా సరేలే అని చెప్పేసి నేను ఏప్రిల్ 10th కాల్ చేశాను అనమాట. గుడికి వెళ్తున్నాను, ఆల్రెడీ ఈవినింగ్ కాల్ చేసుంటే ఏంటంటే, లేదక్క వేసేస్తాము అని చెప్పేసి అన్నారనమాట. వాళ్ళు బ్లౌజెస్ మన దగ్గర తీసుకొని 4 months అయిపోతుంది. ఇప్పటికీ ఏప్రిల్ 10th కాల్ చేశారు. ఆ రోజు ఇస్తా అంటే సరే అని చెప్పేసి, ఫోన్ నెంబర్ ఇదేనా అక్క అంటే అవును అని చెప్పానమాట. బ్లౌజు నేను స్టిచ్ చేసింది వేసుకున్నారు, శారీ కట్టేసుకున్నారు. ఆ పాపకు నేను లంగా ఓని కుట్టాను, అది వేసేసుకుంది. డ్రెస్సు కుట్టాను, అది వేసేసుకుంది. తర్వాత వాళ్ళ మమ్మీ బ్లౌజ్ అయితే, వాళ్ళ పిన్ని బ్లౌజ్ అయితే తీసుకొచ్చింది, అది కుట్టించేసాను. వాడను కూడా వాడేశారు, సంక్రాంతి పండక్కే కుట్టించుకున్నారు. మన దగ్గరే బ్లౌజ్ పీస్ తీసుకొని కుట్టించుకున్నారనమాట.
ఇంకా సరేలే ఇస్తారు కదా అని ఎవరైతే నాకు ఈ పాప చెప్పిందో మా ఫ్రెండ్ ఇలా ఉందని చెప్పేసి తను అడుగుతున్నాను డబ్బులు నేను. అక్క ఇస్తా అంటున్నారు, ఇవ్వట్లేదు అక్క, వాళ్ళకి కొద్దిగా బాగాలేదంట, ప్రాబ్లం ఉందంట, ఇష్యూస్ అంటే ఓకే ఓకే అని చెప్పుకుంటూ వచ్చాను. నేను కూడా వింటూ వచ్చాను, తను చెప్తుంది నేను వింటూ ఉన్నాను. ఇంకా సరేలే అని చెప్పేసి లేదమ్మా వాళ్ళ నెంబర్ ఉంటే నాకు ఇవ్వవా, నీకు కాల్ చేసి నేను మాట్లాడుతానంటే లాస్ట్కి తను నెంబర్ అయితే ఇచ్చిందనమాట. ఏప్రిల్ 1కి అయితే ఇచ్చింది తన నెంబరు. తర్వాత వచ్చేసి ఏంటన్నా బ్లౌజెస్కి ఇంకా మనీ ఇవ్వలేదు, ఇన్ని నెలలు అయిపోతుంది, ఇలా ఎవరైనా పెట్టుకుంటారా, 1050 రూపాయలు ఎప్పుడు ఇవ్వకూడదు మీరు, ఇన్ని నెలలు గడిచిపోతుంటే అని చెప్పేసి నేను కొద్దిగా ర్యాష్ అంటే మరీ ర్యాష్గా అయితే మాట్లాడలేదు. ఈ టోన్లోనే ఏంటి ఎన్ని రోజులు అయిపోయింది మీరు తీసుకొని, ఇంతవరకు ఇవ్వకుండా ఉంటే ఎలా అని చెప్పేసి మాట్లాడాను అనమాట. లేదక్క కొద్దిగా ఇబ్బంది ఉన్నింది, ఇచ్చేస్తాను ఏప్రిల్ 10th అదే ఏప్రిల్ 10వ తేదీ అయితే ఇచ్చేస్తానక్క అని చెప్పేసి అన్నారు. ఆ రోజు మార్నింగ్ కాల్ చేశాను 11కి అలా. సరేలే అని చెప్పేసి ఈవినింగ్ కాల్ చేశారు. ఈవినింగ్ మళ్ళీ నేనే కాల్ చేశాను అనమాట, ఏంటి మనీ వేయలేదు అని చెప్పేసి. ఇంకా సరేలే అని చెప్పేసి గుడికి వెళ్ళేటప్పుడు నేను ఆ రోజు గురువారం అండి, బాబాగారి గుడికి అయితే వెళ్ళాను. ఆ రోజు గుడిలో ఉండగా కాల్ చేశారు. అక్క మీది ఇదే కదా నెంబర్ అంటే అని చెప్పేసి అడిగారు. అవును అని చెప్పేసి అన్నాను. 1050 రూపీస్ అయితే ఇవ్వాలండి మనకి. నేను అన్నీ తగ్గించే నేను నార్మల్గా బ్లౌజ్ పీస్ 120 రూపీస్ అయితే 100 రూపీసే వేశాను. స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి 250 అయితే 200 తీసుకున్నాను. లైనింగ్కి కూడా తగ్గించే తీసుకున్నాను. ఆల్రెడీ నేను తగ్గించే తీసుకున్నాను, ఆ మనీ వేశానమాట. తగ్గించే 1050 వేసాను. నేను ఈ మధ్యలో ఎన్నిసార్లు కాల్ చేసినప్పుడు చెప్పలేదు, కానీ నాకు తన రీజన్ ఏంటంటే మనీ ఇవ్వడానికి ఇంకా ఫోన్ చేశారు. ఎంత అంటే ఇలా 1050 అయింది అని చెప్పేసి అన్నాను. అక్క 900 వేస్తానక్క అన్నారు. ఎందుకన్నా అని చెప్పేసి అడిగాను అనమాట. అంటే మీరు బ్లౌజ్ కుట్టారు కదా మా భార్యకి, అది సెట్టే కాలేదక్క, అస్సలు పనికి రాలేదు అన్నారు. ఈ మధ్యలో నేను ఇన్నిసార్లు తనని అడిగాను, అదే ఆ పిల్లని నాకు ఎవరైతే చెప్పిందో ఆ పిల్లని అడిగాను మనీ కోసము. అలాగే వచ్చేసి నాకు తను నెంబర్ ఇచ్చిన తర్వాత ఒక 3-4 టైమ్స్ అయితే తనతో మాట్లాడాను, మనీ ఏంటన్నా ఇంకా అని చెప్పేసి. ఈ మధ్యలో నాకు ఎప్పుడు చెప్పలేదండి ఈ రీజన్. అక్క ఇలా చెడిపోయింది అక్క బ్లౌజు, మా భార్యకి నచ్చలేదు అని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు నాకు. ఇస్తాననే అన్నారు, కానీ ఇలా మీరు బాగా కుట్టలేదక్క నాకు ఇంతవరకు రీజన్ చెప్పలేదు. తీరా మనీ వేయమన్నప్పుడు అక్క తగ్గించి 900 ఇస్తానక్క, 150 లేదక్క, ఆ బ్లౌజ్ సరిగ్గానే కుదరలేదు, ఈ రీజన్ ఒకటి మనీ అడిగితే. ఇలా ఉంటారు కస్టమర్సు. చాలా కోపం వచ్చింది. అన్న ఎన్ని రోజులు అయిందన్నా, ఎన్ని నెలలు అవుతుంది అసలు మీకు నేను బ్లౌజ్ కుట్టించి ఇచ్చేసి, వేసుకొని ఉంటారు కదా అన్న, నాకు అప్పుడు నేను ఎన్నిసార్లు మధ్యలో కాల్ చేశాను మనీ కోసము, నాకు ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు మీరు మనీ ఇప్పుడు వేసేటప్పుడు తగ్గించి వేస్తాను, ఇది రీజన్గా చూపిస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. సెట్ అవ్వట్లేదా, తీసుకొని వచ్చి నాకు అప్పుడే అడగాలి కదా మీరు, ఇన్ని రోజులు ఎందుకున్నారు అని చెప్పేసి నేను గట్టిగా అరిచానండి. చాలా కోపం వస్తుంది. ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను 4 months దాకా, తీరా మనీ ఇచ్చేటప్పుడు సెట్ కాలేదంటే ఎంత కోపం వస్తుంది చెప్పండి. అసలు చాలా చిరాకేసి కోపం వచ్చి గట్టిగా అరిచేశాను. లేదు నాకు తెలీదు, నువ్వు 1050 వెయ్యాల్సిందే ఫోన్పేకి, నేను ఇంకా మీతో ఏం మాట్లాడట్లేదు, మీరు నాకు ఎప్పుడు చెప్పకూడదు అని చెప్పేసి కాల్ కట్ చేసేసాను. తర్వాత వచ్చేసి 50 రూపాయలు తగ్గించి 1000 రూపాయలు అయితే ఇచ్చారనమాట. అది 4 నెలలకి. 4 నెలలకి బ్లౌజ్ సరిపోలేదు అని చెప్పి కారణంతో ఆ 50 రూపాయలు కూడా తగ్గించారు. అక్కడికి కోపం వచ్చింది. డబ్బులు వేయమన్నాను కదా అని చెప్పేసి ఇప్పుడు మీరు సాకు చెప్పి మనీ తగ్గించుకోవాలనుకుంటున్నారా, అదేదో నాకు ముందే చెప్పచ్చు కదా అని చెప్పేసి అన్నాను. ఇలా కూడా ఉంటారండి కస్టమర్స్. ఇవన్నీ మనం ఫేస్ చేయాల్సిందే. నేను ఈ టైలరింగ్ షాప్ పెట్టిన తర్వాతే ఫేస్ చేశాను నిజంగా మనుషులు ఇలా కూడా ఉంటారా అని చెప్పేసి. తిని మాత్రం అండి నేను హుక్స్లు కాజాలు వేయలేదు, ఇంకా 4 బ్లౌజెస్కి మొత్తం కంప్లీట్ అయిపోయాయి. మార్నింగ్ హుక్స్లు ఒక్కటే వేయలేదండి. వచ్చింది తను, వచ్చేసి అడిగింది, అక్క కంప్లీట్ అయిపోయాయా, బయట పీసెస్ చూసి కంప్లీట్ అయిపోయాయి అనుకున్నాను అని చెప్పేసి అన్నారు. అంటే అవునక్క కంప్లీట్ అయిపోయాయి, కానీ హుక్స్లు ఒక్కటి వేయాల్సి ఉంది, ఏమనుకోకండి అర్జెంటా మీకు అంటే లేదక్క అనేసి అన్నారనమాట. అంతకుముందు బొటెక్లో మన పక్కన బొటెక్లో అయితే ఇచ్చున్నారనమాట. అంటే నాకు పరిచయం కాకముందు, అంటే నాకు ఈ బ్లౌజెస్ ఇవ్వకముందు తను అక్కడ ఇచ్చారంట కొన్ని బ్లౌజెస్. ఇంకా తర్వాత అయితే నాకు ఇచ్చారు. అక్కడ బ్లౌజెస్ తను లేదనమాట, ఈవినింగ్ వస్తానని చెప్పేసి అనింది. అందుకని చెప్పేసి సరే అక్క ఈవినింగ్ వస్తుందంట, నేను కూడా ఈవినింగ్ వస్తాను మీ దగ్గరికి అనేసి అని
మనీ ఎంత అయింది అని చెప్పేసి మనీ ఇచ్చి వెళ్ళారండి. బ్లౌజెస్ కూడా తను తీసుకెళ్ళలేదు, నేను ఉక్సులు కూడా వేయలేదు. ఇలా ఉంటే కస్టమర్స్ కుట్టడానికి కూడా అంటే కుట్టడానికి కూడా ఇష్టం కలుగుతుందండి. నిజంగా చెప్పాలంటే ఇలాంటి కస్టమర్స్ ఉంటే ఎప్పుడెప్పుడు కుట్టిచ్చేద్దామా, మనీ వస్తాయా అన్న ఒక ఆశతో ఉంటాం కదా, ఆ ఆశ అయితే తీరిపోతుంది. నిజంగా తన బ్లౌజెస్ తను తీసుకొని వెళ్ళలేదు. మనీ ఇంత అయిందని చెప్పాను, తను నాకు మనీ ఇచ్చేసి వెళ్ళిపోయారు ఈవినింగ్ వస్తాను అని చెప్పేసి. ఇలా ఉండాలండి కస్టమర్స్ అంటే. అదే చెప్పాను కదా, సాకులు చూపించి డబ్బులు అడిగితే సాకులు చూపించే వాళ్ళకి అస్సలు ఇంకోసారి అలా చెయ్యనే ఇష్టం ఉండదనమాట. ఇలాంటి టైంలో అనిపిస్తుంది అసలు ఎందుకురా స్వామి ఈ పని పెట్టుకున్నాం అనేసి అనిపిస్తుంది. ఇంట్లో ఉంటే సరిపోతుంది కదా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి టైంలో. నిజంగా అండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నేను చెప్పినవి ఎంతవరకు మీకు యూజ్ అవుతున్నాయి, కరెక్టా కాదా అన్నది నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. ఇవి ఐరన్ అయితే చేయాలండి, పైపింగ్ అదంతా కూడా వేసాను కదా, ఐరన్ చేస్తే రౌండ్స్ అవన్నీ నీట్గా తిరుగుతాయి. తనైతే మనీ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇంకా 3 బ్లౌజెస్ అయితే అర్జెంట్ ఉన్నాయి, ఇప్పుడు వెళ్ళేసి కుట్టాలి. 2 2 వైట్ బ్లౌజెస్, ఒకటైతే లైనింగ్ బ్లౌజ్ అండి. ఇవి 2 కంప్లీట్ అయిపోయాయంటే ఇంకా 3 కూడా అక్కడికి నాకు అంటే తొందరగా టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి, మీకు యూజ్ అవుతాయి. ఇంట్లో ఉంటూనే మనీ ఎలా సంపాదించుకోవాలని చెప్పేసి కూడా నేను వీడియో అయితే చేశాను. యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.